ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని అనుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని కొందరు భావిస్తారు. ఎన్నికల్లో గెలిపించిన ప్రజల ఆలోచనలకు భిన్నంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. అవును, ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే అల్లుడు చెప్పిందే జరుగుతుంది. ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్. ఆ రేటుకి ఎవరు ఇష్టపడితే వారికి ఆ కాంట్రాక్ట్, వారు ఏ పార్టీ అనేది సంబంధం లేదు. వారు ఎంత అడిగితే అంత ఇచ్చే వాళ్ళకి ఆ పని దక్కుతుంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో మైనింగ్ చేయాలంటే 20 లక్షలు డిమాండ్ చేయడంతో మైనింగ్ చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదని టాక్. ఉద్యోగాల ట్రాన్స్ఫర్ చేయాలి అంటే 1 లక్ష నుండి 5 లక్షలు తీసుకుంటున్నారట. ఇది ఎవరో చెప్పుకుంటున్న విషయాలు కావు, సొంత పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునే సామెతలాగా అనతి కాలంలోనే బాగా వెనకేసుకుంటున్నారని టాక్. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ అల్లుడు దందాలు ఏంటి? గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ నుండి గతంలో రిటైర్డ్ ఐఆర్ఎస్ రావెల కృష్ణబాబు ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు. ఆ తర్వాత మేకతోటి సుచరిత వైసీపీలో గెలిచి హోంమంత్రిగా చేసి గుర్తింపు పొందారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయిన నేపథ్యంలో 2024 ఎన్నికల్లో రిటైర్డ్ ఐఏఎస్ బోర్ల రామాంజనేయులకు చంద్రబాబు అవకాశం కల్పించారు. రిటైర్డ్ ఐఏఎస్ గుంటూరు కలెక్టర్ చేసిన అనుభవం నియోజకవర్గానికి అభివృద్ధికి ఉపయోగపడుతుందని అధిష్టానం ఆలోచన చేసింది. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే దానికి భిన్నంగా వివరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం. 5 మండలాలు ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు రూరల్ మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, భవనాలు, అపార్ట్మెంట్స్, కన్స్ట్రక్షన్స్, మైనింగ్ ఎక్కువగా జరుగుతాయి. గుంటూరు రూరల్ మండలంతో పాటు పెద్దనందిపాడు, కాకుమాను, వట్టి చెరుకూరు మండలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తోడు మైనింగ్ ఎక్కువగా ఉండడంతో ఎమ్మెల్యే అల్లుడిని రంగంలోకి దించి కలెక్షన్ కింగ్లా మారారు. గుంటూరు జిల్లా కలెక్టర్ చేసిన నేపథ్యంలో గుంటూరు కలెక్టర్ అధికారులను హడలెత్తిస్తున్నాడు. తాను చెప్పిందే జరగాలంటూ హుకుం జారీ చేస్తున్నాడు. ఆగమేఘాల మీద పని అవ్వకపోతే అధికారులపై విరుచుపడుతున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులకి నిధులు మంజూరైనా అవి నేనే చేశానంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎంపీ వర్గం నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇరిగేషన్ నిధులు, ఇతర నిధుల వ్యవహారంలో గుంటూరు ఎంపీ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఎంపీ నిధులు తెచ్చింది నేనే అంటూ ఆయన ప్రచారం చేసుకుంటున్నారు ఎమ్మెల్యే అన్న చర్చ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతోంది. మరోవైపు ఎంపీ ఎమ్మెల్యే వర్గాల మధ్య వారం నడుస్తోంది. మరి ఈ ఎమ్మెల్యే అల్లుడు దందాలు, రేషన్, మైనింగ్ మాఫియా వసూలు వ్యవహారంపై అధిష్టానం బ్రేకులు వేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.